గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీ అందరికి ఇష్టమైన మా అత్తయ్య గారి బర్త్డే అనమాట. సో ఈ ఇయర్ కొంచెం సెలబ్రేషన్స్ అది అనుకున్నాము, బట్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అండ్ మా ఇంట్లో బర్త్డేస్ లైక్ అత్తయ్యది 27th Feb, మావేది March 5th, హరినిది March 8th, ఇట్లా వెంటనే బర్త్డేస్ ఉండడం వల్ల సో సెలబ్రేషన్స్ అన్నది కొంచెం కంబైన్డ్గా చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము. సో ఇవాళ అత్తయ్య బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లో జస్ట్ సింపుల్గా లైక్ ఒక చిన్న కేక్ కటింగ్, మార్నింగ్ ఒక చిన్న పూజ అదంతా అయిపోయింది. సో మార్నింగ్ ఇంట్లో పూజ తర్వాత లంచ్ ఏంటి అండ్ ఆల్సో నేను నిన్న అత్తయ్యకి మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు అత్తయ్యకి ఏం గిఫ్ట్ కొన్నామో అదంతా కూడా మీరు గిఫ్ట్ అయితే కేక్ కటింగ్ టైంలో చూడొచ్చు. మీరు అన్బాక్సింగ్ నిన్నైతే ఏమేమి తీసుకున్నారో అదంతా కూడా అన్బాక్సింగ్ చేసేస్తాము. ఇప్పుడు చూసేయండి. ఎగ్జామ్ ఎలా సార్? ఇంకొక ఎగ్జామ్ ఉంది హరినికి, దాంతో ఎగ్జామ్స్ అయిపోతే ఒక 1 week బ్రేక్ ఉంటుంది, మాకు తలనొప్పి. దాని తర్వాత రిపోర్ట్స్ ఇస్తారు, ఐ మీన్ లైక్ పేపర్స్ ఇస్తారు, ఎగ్జామ్స్ ఎలా రాసిందని మనకు తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ బుక్స్, యూనిఫామ్స్ అవన్నీ తీసుకొని నెక్స్ట్ క్లాస్ ఒక 1 month క్లాసెస్, తర్వాత మళ్ళీ 2 months హాలిడేస్. ఓ మై గాడ్, ఇప్పటి నుంచి టెన్షన్ వచ్చేస్తుంది నాకు. కానీ నేను ఏదో ఒక దాంట్లో జాయిన్ చేస్తాను, ట్యూషన్ మ్యామ్ కూడా వస్తారు, కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి, యాక్టివిటీ ఉండాలి, నా బుర్ర కూడా తినాలి, అన్ని మిక్స్డ్ అన్ని జరుగుతాయి. ఏమిటి? అవును, నేను కూడా చాలా అనుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత నీకు క్లాస్ ఉంటాయా ఏమిటి, ఎగ్జామ్ పేపర్స్ వస్తే అప్పుడు ఉంటాయా ఏమిటి, నాన్న వస్తారు. మరి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి నాని వస్తారు అప్పుడు. సో యస్, ఇవాళ వీడియో మీకు అర్థమైపోయింది కదా. లైక్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు, మేము అత్తయ్య బర్త్డేకి గిఫ్ట్ కొనడానికి వెళ్ళాము. సర్ప్రైజింగ్గా తెచ్చే బదులు వాళ్ళకి నచ్చింది ఏదైనా కొనిస్తే లైక్ అదొక సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా. సింపుల్గా ఒక చిన్న కేక్ కటింగ్, అట్లా డిన్నర్ కూడా అడుగుతున్నాము, ఏం చెప్తారో చూడాలి అత్తయ్య. ఇప్పుడైతే లేరు, బయటకు వెళ్ళారు. సో ఈలోపు నేను నిన్న ఏం కొనుక్కొచ్చాను అత్తయ్య గిఫ్ట్తో పాటు అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ గిఫ్ట్ కూడా ఏం తీసుకున్నానో తెలియదు కదా, ఇక్కడ జస్ట్ ఆ డబ్బా చూపిస్తాను, ఓపెనింగ్ మాత్రం అత్తయ్య చేస్తారు. బికాస్ ఆ కేక్ కటింగ్ తర్వాత నేను ఇచ్చినప్పుడు ఓపెన్ చేస్తే అసలుగా ఏం కొన్నాము అన్నది అక్కడ చూడండి, రిమైనింగ్ వన్ ఇక్కడ ఓపెన్ చేసేస్తాను. సో ఎస్, నిన్న భామా ఎంపోరియం నుంచి ఏమేమి తెచ్చాము, పనికిరానివి కూడా హరిని చాలా కొనిపించింది. అయితే నీ బర్త్డేకి ఇవ్వనా ఇవి? సో చడా, ఇది అత్తయ్య కోసం తీసుకున్న గిఫ్ట్ అన్నమాట. ఇది తర్వాత అప్పుడే ఇస్తాను. దీంట్లో ఇప్పుడు మనకు కనిపించట్లేదు కూడా, ఇలా మీరు చూడొచ్చు, లైక్ ఒక స్నీక్ పిక్ లాగా చూపించేశాను. ఇప్పుడు ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు ఇస్తాను కాబట్టి ఇది ఇలా పక్కకు పెట్టేస్తాను. దిస్ ఈస్ ఫ్రమ్ వియారా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, ఆ షాప్లోనే తీసుకున్నాను. రిమైనింగ్ ఇవన్నీ కూడా భామా ఎంపోరియో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ లాస్ట్ టైం విజయవాడకి వెళ్ళాను, ఈసారి మన దగ్గర ఇక్కడ స్టోర్ ఓపెన్ చేశారు. సో ఈ స్టోర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇంకా స్టోర్ గురించి డీటెయిల్గా తెలియాలి అనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూసేయండి, మీకు అర్థమైపోతుంది. సో నిన్న ఏమేమి కొన్నాను అన్నది నేను చూపిస్తాను. స్టార్టింగే చెప్పాను కదా, గుడ్డు కోసం అయితే ఒక మంచి ల్యాంప్ కొన్నాను. నేను ఇది మీకు వీడియోలో కూడా చూపించాను. ఇది ఒక చిన్న బెడ్ లైట్ లాంటిది అన్నమాట, చార్జబుల్ది. సో నిన్న మనకి స్టోర్లో అన్ని లైట్స్లో అంత డీటెయిల్గా కనిపించిందో లేదో తెలీదు. ఈ బెడ్ లైట్ మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకున్నాక నైస్. సో ఈ మెటీరియల్ సిలికానే కాబట్టి మనకి బేబీ ఫ్రెండ్లీ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఏముండదు. అండ్ మెయిన్లీ ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది, ఒక బెడ్ లైట్ లాగా. ఇదే పని ఉంటుంది. ఇది తమ్ముడిది, ఓకే. పాపం నిన్న వాడికి ఇది ఒకటే కొన్నా, అంటే నాకు టైం సరిపోలేదు, మళ్ళీ శివన్ తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ టైం స్టోర్కి. సో ఇది కొన్నాను. ఇప్పుడైతే ఇంకొకటి హరిణి కోసం స్లింగ్, క్రాక్స్ ది స్లింగ్ బ్యాగ్. అండ్ ఎలాగానే పెట్టింది కదా మనకు ఒకటి, దీని మొహంలో ఆనందం చూడట్లే కదా నువ్వు. సో ఈ క్రాక్స్ బ్యాగ్ ఇది ఇట్లా సెట్గా ఉంటుంది అన్నట్టు కొన్నాను. దీంతో పాటు ఎక్స్ట్రా ఇవి కూడా ఇచ్చారన్నమాట, చామ్సా ఏమంటారు. సో ఇది ఎందుకన్నానంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీంట్లో ఏమైనా పెట్టుకోవడానికి, లైక్ సమ్ స్నాక్స్, ఒక బుక్, అట్లా ఏమన్నా
అలా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ బ్యాగ్ దీనికి సెట్గా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. దీనికి ఒక చైన్ కూడా ఇచ్చారు వాళ్ళు, లైక్ ఇలా చిన్నగా పట్టుకోవడానికి అయితే ఇలా చైన్ హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు స్లింగ్గా వేసుకోవాలి అనుకుంటే ఇలా మనం అడ్జస్టబుల్ ఉందన్నమాట. ఇది అడ్జస్టబుల్ చేసి స్లింగ్గా వేసుకోవచ్చు. లైక్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఒక టిష్యూ, లిప్ బామ్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఇట్లా సెట్గా తీసుకున్నాను. ఇప్పుడు దీని ఆనందం. నేను షాపింగ్ చేసే టైంలో ఇంకా గ్యాప్లో ఏమేమో వేసింది. ఇంకా ఇది ఒక సెట్ కొనుక్కున్నాను. ఏంటంటే ఆ సెట్ నేను వాళ్ళని అడిగా, ఈ సెట్తో ఏం చేస్తారంటే ఇప్పుడు మీ మమ్మీ డాడీ యానివర్సరీ వాటికి గ్రీటింగ్ కార్డ్స్ చేసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది. ఇంకా యానివర్సరీ అంటే జస్ట్ అట్లా మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ చేయడానికి కొనుక్కుంది ఇది. నెక్స్ట్ నేను చెప్పాను ఎందుకని రెండు మెల్లిగా నేను అటు వెళ్ళి మీతో మాట్లాడే లోపల ఇవన్నీ అసలు నేను కనీసం చూడలేదు అక్కడ. ఇది బుక్. వామ్మో ఎందుకని ఇవన్నీ మొత్తం ఆ గర్ల్స్ స్టెప్ అంతా కొనుక్కుంది. నేను హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవి హరిని ఇంకో స్టిక్కర్స్ నేను చూపించాను కదా మీకు, హెయిర్ ఎక్స్టెన్షన్, హెయిర్ యాక్సెసరీస్ అలా అన్నీ ఉన్నాయి. సో హెయిర్ ఇది ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేసినప్పుడు అక్కడక్కడ స్టోన్స్ లాగా అతికించడానికి బాగుంటుందని చెప్పి ఇది కొన్నాను. ఇది 230 రూపీస్, చాలా బాగా దొరికింది. సో ప్రైజెస్ మెన్షన్ చేయకపోయినా అట్లా చెప్తూ ఉంటాను. ఇది హరిని కోసం కొన్నా 2 జెల్ లాగా. ఎప్పుడైనా 2 జెల్ వేసినప్పుడు ఇట్లా 2 టిక్ టాక్స్ లాగా పెట్టేసి సరిపోతుంది. అలా మనకి వైట్లో ఉంది, పింక్లో ఉంది, ఇలా చాలా కొన్నాను హెయిర్ యాక్సెసరీస్. ఇది ఊరికే తీసుకున్నా. ఇది కూడా ఎంత బాగుంది చూడండి, స్టోన్స్ది. జస్ట్ మనం అట్లా పోనీటైల్ వేసుకుని ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అనదర్ హెయిర్ యాక్సెసరీస్. ఇది హెయిర్ ఎక్స్టెన్షన్. ఇది కూడా వన్ మోర్ సేమ్ ఇందాక ఇలాంటిదే. చాలా ఉన్నాయి ఇంకా, అసలు కొన్ని నేను ఇంకా మర్చిపోయా, టైం దొరకలేదు, మనకి లేట్ అయిపోయిందండి. తర్వాత బిల్లింగ్ చేయించాలి. ఇది గుడ్డు కోసం తీసుకున్న బ్రోచ్, లైక్ రేపు వాడి బర్త్డే అవుట్ఫిట్స్లో ఎప్పుడైనా పెడదామని. అండ్ శివకు కూడా ఒకటి కొన్నా, మళ్ళీ ఫీల్ అవుతాడు కదా అని చెప్పి. ఇది కూడా ఇంకో హెయిర్ ఎక్స్టెన్షన్. ఈ బ్రౌచ్ శివ కోసం కొన్నాను. నెక్స్ట్ ఇది హరిని బ్యాండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ పెడతాను. ఉండు ఒక నిమిషం పెట్టేస్తాను. హే బాగుంది హరిని. ఇంకా చాలా కొన్నా, అంటే ఇయర్ రింగ్స్ అట్లా స్టఫ్. ఓ వావ్. హరినికి క్లిప్స్, నాకు ఇయర్ రింగ్స్. ఇంక ఇది ఎందుకని నీ ఏవేవో కొనలేదు. హూ బాట్ దిస్? ఇది ఎందుకు మనకి? అసలు ఏం క్లిప్ ఇది? ఏదో క్లిప్ కొన్నది. అన్ని బుట్టలు వేసేసావు అట్లా. ఇది కూడా హరిని క్లిప్పే. దెన్ వాళ్ళు ప్యాకింగ్ కూడా ఎంత బాగా చేసి ఇచ్చారు చూడండి. ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్. సో ఈ హెయిర్ క్లిప్స్ ఒకప్పుడు అయితే మనకి ఆన్లైన్లోనే దొరికేవన్నీ, అది రావడానికి చాలా టైం పట్టేది. బికాజ్ హరిని చిన్నప్పుడు దాని ఫస్ట్ బర్త్డే నుంచి మీరు కొన్ని పిక్స్ చూసినట్టయితే నేను చాలా మంచి హెయిర్ బోస్ యూజ్ చేసేదాన్ని. అవన్నీ నేను ఆన్లైన్లో ఎప్పుడో ఆర్డర్ చేస్తే వచ్చేవన్నమాట. సో ఇలాంటివి ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి నేను నాకు కావాల్సిన వరకు కొనుక్కొచ్చాను. ఇది అండ్ ఇది. అండ్ ఇది ఒకటి బేజ్ కలర్ కొన్నా, లైక్ దేనికైనా మ్యాచ్ అవుతుందని చెప్పి. వీళ్ళు ప్యాకింగ్ అది కూడా బాగా చేశారు ఇండివిజువల్గా. సి ఎంత బాగుందో. అది తీసేసావు తల కిందకి పెట్టింది ఇట్లా. అంటే హరిని ఏజ్ పిల్లలు కాకపోయినా ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఇంకా క్యూట్ ఉంటుంది. అండ్ బ్యాంగిల్స్ అవి కూడా అన్నీ ఇప్పుడు నేను ఇక్కడ తర్వాత ఎప్పుడైనా నేను వేసుకున్నప్పుడు అది మెన్షన్ చేస్తాను కాబట్టి చూడండి. అండ్ నాకు వీళ్ళ దగ్గర ఎక్కువ నచ్చేది ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా నాకు అవసరం ఉన్నా లేకపోయినా కొనుక్కుంటాను ఈ బిందీ బుక్. యూనో జనరల్గా మనకి బిందీ బుక్లో ఒక సైజు, లైక్ అన్ని సైజెస్ది ఒక బుక్ వస్తుంది, తర్వాత మనం రెగ్యులర్గా పెట్టుకునే సైజ్ది ఒక బుక్ వస్తుంది. సో అలా నేను 2 తీసుకున్నాను. యూనో నాకు ఎక్కువ యూజ్, బికాజ్ నేను ప్లెయిన్ స్టిక్కర్సే ఎక్కువ ఇష్టపడతాను. స్టోన్స్ అవి ఎన్ని కొన్నా కూడా నాకు ప్లెయిన్ స్టిక్కర్సే నచ్చుతాయి. అండ్ ప్లెయినే నా మొహానికి సూట్ అవుతాయని చెప్పి నా ఒపీనియన్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఫాస్ట్గా సర్దాలి. ఇంకా కొన్ని అదేంటి బ్యాగ్ పౌచ్ కూడా కొన్నాను, అంటే చూపిస్తాను. అండ్ ఇయర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, ఇది ఒక హెయిర్ది చైన్, ఇట్లా అన్నీ తీసుకున్నాను అనమాట. సో అత్తయ్య కోసం తీసుకున్న గిఫ్ట్ ఇదన్నమాట. ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అండి.
మనం గోల్డ్లో కానీ డైమండ్స్లో కానీ ఇలాంటిది కొనాలి అనుకుంటే చాలా బడ్జెట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇలా అంటే ఇదైతే మంచి కాక్టైల్ పార్టీస్కి, రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి ఇట్లా ఏదైనా వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ దానికి సూట్ అవుతుందని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నా బిల్స్, నిన్న షాపింగ్ చేసిన బిల్స్, సిల్వర్ దానికి ఒక బిల్, జ్యువెలరీ దాని బిల్స్. మీరు కూడా వెళ్ళి డెఫినెట్లీ షాపింగ్ చేయండి. సో ఎస్, చూసారు కదా అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మార్నింగ్ అన్బాక్సింగ్ అయిపోయి కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయి లేచాక మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఇప్పుడు కేక్ కటింగ్ అనమాట. చిన్న కేక్ కటింగ్ విత్ హర్ వెరీ క్లోజ్ వన్స్, లైక్ అతయ్యకి చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు, భాగ్య ఆంటీ, మణి అక్క వాళ్ళ మమ్మీ అండ్ శివ. సో ఆల్ సెట్. అంటే మేము డెకోర్ అట్లా ఏమి ప్లాన్ చేయలేదు. సో మావయ్య బర్త్డేకి ఏదైనా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం, ఆ టైంలోనే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే మావయ్య బర్త్డే, హరిని బర్త్డే, తర్వాత అత్తయ్య మావయ్య యానివర్సరీ, April 1st వాళ్ళ యానివర్సరీ అనమాట. సో అట్లా ఏదైనా కంబైన్డ్గా చేద్దాం అన్నట్టు అత్తయ్య ఏమొద్దు అన్నారు. బయటికి ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా ఏమొద్దు అంటూనే ఉన్నారు. సో ఇప్పుడైతే జస్ట్ భాగ్య వాళ్ళు వస్తున్నారు, ఆంటీ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. కిందికి వెళ్ళి ఒక చిన్న కేక్ కటింగ్ చేసి చెప్పా, అందరికీ తెలుసు, జస్ట్ వెరీ క్లోజ్డ్ నియర్ అండ్ యర్ వన్స్ తోనే చేస్తామని చెప్పేసాను నేను ఆల్రెడీ. thumbnail కూడా చూసారు, ఓవర్ యాక్షన్. సో ఎస్, ఇంతకీ డిన్నర్ ఏంటి కదా? ఇంతకీ మేము డిన్నర్ ఏంటి అనేది ఫిక్స్ అవ్వలేదు. కేక్ కటింగ్ తర్వాత ఆలోచించాలి. లైక్ ఇంట్లో కుక్ చేస్తున్నామా? నాకైతే బయట నుంచి ఆర్డర్ చేయి, పాస్తా. నేను బయట ఫుడ్ తినడం మానేసాను తెలుసు కానీ నేను లోపల తింటా. అదే నేను ఇంటికి తెచ్చుకొని తింటున్నా. వెరీ బ్యాడ్ జోక్. సరే లెట్స్ గో డౌన్. ఇప్పుడు పిల్లల్ని రెడీ చేసి అట్లా పంపించాను, కిందికి వెళ్ళి ఉన్నారు, మనం కూడా వెళ్దాం రా. అమ్మ చెప్పు, అమ్మ ఎక్కడి నుంచి ఉంటుంది మమ్మీ? మమ్మీ ఫ్రెండ్స్, యూత్ మేము Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy మా పుట్టినరోజు శుభాకాంక్షలు. డైనోసార్ గుడ్డు, అది కోడిగుడ్డు. నా బర్త్డే సందర్భంగా పిల్లలందరినీ ఫారెన్ ట్రిప్ తీసుకెళ్దాం. పిల్లలంటే వాళ్ళు మరి మా పిల్లల మీ పిల్లల నువ్వు మీ పిల్లల్ని తీసుకెళ్ళు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుంటారు. యానివర్సరీకి ఇంకా టైం ఉంది కదా శివ. అది ఫుల్ స్టే రోజు అని చెప్పి ముందే చేసుకుంటారు. చాలా బాగుంది. సింపుల్ గా డ్రెస్ వేసుకున్నారు. చాలా నాకు తెలియకుండా అన్ని సర్ప్రైజ్ ఇదేమైనా సర్ప్రైజా? చిన్నగా ఇంట్లో ఇది కూడా పెట్టుకుంటాను. నా ఫేవరెట్. ఏమేమి పెట్టించేసే వాళ్ళని ట్యాగ్స్ కూడా తీయలేదు. గ్రీటింగ్ కార్డ్ అమ్మాయి అవును, బెస్ట్ కదా. నాకు చాలా 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 నచ్చింది అనమాట. మామయ్య బర్త్డే కి రెడీ అవుతారు కదా, అప్పుడు శారీ కట్టుకొని ఇది పెట్టుకోండి. ఇప్పుడైతే గోల్డ్ చాలా బాగుంది. తీసుకోవాలి, ఎవరిది వాళ్ళకి ఇస్తున్నారు అత్తయ్య. నిన్న పాతది, ఇది కొత్తది. ఇది మనకట్ట. నిన్న పాతది. అనుకుంటాను నెక్స్ట్ నా బర్త్డే వస్తుంది కదా అనుకుంటుంది. మంచి
బంగారు తల్లి. ఆగి బర్త్డే టైం ఉంది. ప్రేమగా ఉంటే చాలు. థ్యాంక్ యూ. వీడికి కూడా పెట్టాలి. మా వాడు అడుగుతున్నాడే, ఒకసారి చూడండి. అమ్మ మా వాడు ఫోజ్ ఇచ్చాడు, చూసాడు. అంత డ్రామా వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, ఏమో తినేస్తున్నారు అనేసి బ్రెడ్ పెట్టా. హాయ్ చెప్పు. అమ్మ ఎవరికైనా కేక్ పెట్టి నాకు వచ్చేసి. నిద్ర వస్తుంది చెప్పు. నిద్ర వస్తుంది చెప్పు. అంతమంది ఉంటే నేను తినేదే రికార్డ్ చేస్తావా కన్నా? ఎప్పుడో కానీ తినవు కదా అందుకే నేను తినట్లే, ఇట్లా తీస్తాడనే. No, తినేసి వచ్చి కూర్చుంది. ఏం తినలేదు. ఎస్ ఇక్కడ చూడు వీళ్ళిద్దరు ఏం చేయాలంటున్నారు, చావడుతున్నారు వచ్చి. ఇక్కడ ఓకేనా, కనిపిస్తుందా? ఇలా పెట్టలేదు. ఎస్ అమ్మ ఉషా డార్లింగ్ దా. అక్క ఎంగోళ్ళు వద్దంటారా అక్క? వాళ్ళే పద్మాంటితో డాన్స్ చేస్తారా? సరే మళ్ళీ గుడి ప్రోగ్రామ్ పెడుతున్నారు కదా. సాటర్డే. అయ్యయ్యో. ఒకసారి నాకు మా అబ్బాయి ఇగో ఒకసారి మహి సైడ్ అంటే కెమెరా తిప్పు ఒకసారి. ఇప్పుడు శివ చేసే పని వాళ్ళ ఆంటీ చేసింది. ఆ మన సైడ్ ఇప్పుడు వీళ్ళంతా కొంచెం ఓల్డ్ ఏజ్ ఏమనుకో. మేము యూత్. మణిదా. మరి అక్క ఎందుకు మధ్యలో? ఏంటది ఏంటో శివ శివ అక్కడ చూడకన్నా. అయ్యో ఏంటి, oh my God. పాపం వీళ్ళల్లో ఏమనంటే ఇప్పుడు డాన్స్ చేస్తారు. వద్దులే పిల్లలు చిన్న పిల్లలు కాదు ఈ ఏజ్ లో తగ్గేది లేదని చెప్పాలి. మేము తగ్గట్లేదు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం. డాన్స్ చేస్తున్నాం. ఇది చూడు ఒడిసా కట్టున్నారు సైడ్ గిట్ వస్తారు. నెక్స్ట్ హరిని బర్త్డే సెలబ్రేషన్స్కి ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే హరిని చాలా అల్లరి చేస్తుంది. ఎగ్జామ్స్ అయిపోయాయి బట్ హరిని బర్త్డే సెలబ్రేషన్స్ నేను చేయట్లేదు. అయ్యో శివ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది తెలుసా. ఏం చేసావు చేయి ఒకసారి. సో అలా జరిగింది. నేను ఏదైనా కొంచెం మంచిగా సర్ప్రైజ్గా అయ్యి ప్లాన్ చేద్దాం అనుకుంటే మమ్మీ సరే ఏమొద్దు కావాలి డాడీ దానికి సర్ప్రైజ్ చేద్దాం, నాకు వద్దు ఈ సర్ప్రైజ్లు అయ్యి అని చెప్తారు. అంటే సర్ప్రైజ్ చేస్తున్నా అని చేస్తున్నాను కదా, నాకు ఏం వద్దని ముందే చెప్పేశారు. వాళ్ళు ఎంత ప్రిపేర్గా ఉన్నారు అంటే ఏదో ఒకటి మేము చేస్తున్నామని. అందులో నీకు ఇది అసలు ఆగదని నేను ఎప్పుడు చెప్పానట్లు సర్ప్రైజెస్ ఏం చెప్పలేదు కదా. మనం అడగకముందే మమ్మీ అట్లా అంటే నాకేమొద్దు కావాలి డాడీ బర్త్డే ఉంది దానికి చేద్దాంలే అన్నారు. యాక్చువల్లీ నిజంగా ఈ ఇయర్ కొంచెం ఏదైనా సర్ప్రైజింగ్గా చేద్దామని నేను శివ అనుకున్నాం. బట్ స్టిల్ అదే ముందే చెప్పేశారు మీరు అలాంటి ప్లాన్స్ ఏం పెట్టకండి, బికాజ్ ఇది వీక్ డే వచ్చింది అందరికీ కూడా కుదరదు. డాడీ బర్త్డే అట్లా ప్లాన్ చేద్దాము. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చే సర్ప్రైజ్ అదే ఫ్రెండ్స్ సర్ప్రైజ్గా వచ్చారు. సో ఇట్ వాజ్ లైక్ సింపుల్ క్యూట్ ఒక చిన్న నియర్ అండ్ చుట్కి పుట్కి బర్త్డే పార్టీ వ్లాగ్ ఇంట్లోనే. ఇంతకీ డిన్నర్ ఏం లేదు, యూనో ఆ సమోసాలు ఆ చికెన్ పకోడీ అండ్ పిల్లలు వాఫుల్ తిన్నారు, ఖతం, దట్స్ ఇట్. అండ్ అసలు అనుకోకుండా అయితే 3 కేక్స్ కట్ చేశారు, నైస్.
అండ్ స్వీట్స్ ఇవే సరిపోయింది. ఇంకా ఇవాళ అసలు అనుకోకుండా ఇది జరిగింది, ఇంకా డిన్నర్ కూడా లేదు. ఇట్ వాస్ లైక్ వెరీ క్యూట్ అండ్ సటిల్ వన్ అనమాట. లవ్ ఇట్. సో నెక్స్ట్ ఏదైనా మంచిగా ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్ అయితే మామయ్య బర్త్డే కూడా వస్తుంది. ఇప్పుడు 3-4 బర్త్డేలు ఉన్నాయి, మీరు ఆ వ్లాగులు చూస్తారు. ఇంకా బర్త్డే పోస్ట్ విష్ చేసిన వాళ్ళందరికీ ఎగ్జాక్ట్లీ ఇవాళ నాకు చాలా అంటే చాలా విషెస్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ఫ్యూ ఆఫ్ మై నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఎస్పెషల్లీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ. అండ్ ఎక్కడో స్టేటస్ చూసి మరీ చెప్పమని చెప్పారు. మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో ఎంత మంది అత్తయ్య గురించి మెసేజెస్ అండ్ విషెస్ పంపించారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నుంచే కాకుండా యూఎస్ నుంచి కూడా చాలా మంది నంబర్ తెలుసుకొని చాలా మంది ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ ప్రేమ ఆదరణ సపోర్ట్ ఎప్పుడు బ్లెస్సింగ్స్తో కలిపి అన్నీ ఎప్పుడు మా మీద అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో రేపు హరినికి లాస్ట్ ఎగ్జామ్ అనమాట, ప్రిపరేషన్స్ అవుతున్నాయి. సో కొంచెం ఫుల్ డే ఉందంటే అందుకే ఇంకా తొందరగా ఫినిష్ చేసేసి ఇట్స్ జస్ట్ 9 o'clock. అందరూ పాపం రేపు స్కూల్ డే అనేసి ఎర్లీగానే ఫినిష్ చేసేసాము. బాగా చదవండి, బాగా ఎగ్జామ్స్ రాసేస్తే సమ్మర్ అంతా కూడా చిల్ అయిపోవచ్చు. అందరితో పాటు నువ్వు కూడా బాగా చదువుకోవాలని. సో ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ మర్చిపోవద్దు. బెల్లు మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బై. అయ్యో పడిపోతుంది నాన్న. బ్రష్, టూత్ బ్రష్ గుడ్డుకి. చూసారా ఫ్యాన్ చూసావమ్మా? వావ్, షాప్ అయితే నిజంగానే చాలా బాగుంది. నేను చెప్పడం కంటే మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే మీరే ఆ మాట చెప్తారు. స్టేప్లర్ కింద చూడలేదు నువ్వు ఇంకా. అయ్యో అమ్మ ఇంకా నా ఫేవరెట్స్ ఉన్నాయి. జరుగు అన్ని కిచెన్స్ ఇవి కూడా బాగుంది. చాలా బాగుంది. నాకు ఇలాంటి ఇష్టం. ఏంటి ఏది బ్లూ కలర్ కెమెరా